అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు చాలా మంది మేము చాలా నిష్టగా పూజలు చేస్తున్నాము, అయినా సరే లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండటం లేదు అని అనుకుంటా ఉంటారు. అంటే నిష్టగా పూజలు చేసే వాళ్ళు కూడా, అంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఎలాంటి ప్రత్యేకతలు ఉండాలి, ఎలాంటి నిష్ఠతో మనం ఆహ్వానించాలి అంటే ఏమైనా రెమెడీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న పరిహారం ఉంది, 10 రూపాయలు కూడా ఖర్చు లేని పరిహారం. లక్ష్మీదేవి గృహంలోకి వస్తుంది. దానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానము, లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఎలా అన్న సీక్రెట్ని వీడియోలో రివీల్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం రాం రాహువే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. శ్రీ శ్రీ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. లక్ష్మీదేవిని హౌ టు ఇన్వైట్ గాడెస్ లక్ష్మి ఇన్ టు అవర్ హోమ్. లక్ష్మీదేవిని గృహంలోకి ఎలా ఆహ్వానించాలి? సింపుల్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఆచరణలో పెట్టండి, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేస్తాయి. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి సింహద్వారం దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఏంటమ్మా? ఆవు నెయ్యితో ఇంటి సింహద్వారం దగ్గర 2 వెత్తులేసి ఒక ప్రమిదలో దీపం పెట్టాలి. 2 వైపులు 2 పెట్టుకున్నా పర్వాలేదు, 1 పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం. ఫస్ట్ టెంపుల్ మనకి గృహమే. ఎప్పుడైతే ఎక్కడైతే దీపం జ్యోతి ఎక్కడుంటుందో అక్కడ మీ కులదైవం ఉంటుంది. ఎక్కడ మీ కులదైవం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మీ కులదైవం అనుగ్రహం, ఆశీర్వాదం ఉంటే మీకు ఇంకా దేనికి, కూడికి గుడ్డకి తిండికి దేనికి లోటు ఉండదు. అబుండెన్స్ని ఆహ్వానించేది మీ కులదైవం యొక్క ఆశీర్వాదమే అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలామందికి కులదైవం తెలియదు. మనం దీపం వెలిగిస్తామా, ఆ దీపంలోనే కులదైవం ఉంటుంది. ఎవరికైతే కులదైవం తెలీదో రోజు దీపం పెట్టి ఆ అగ్ని జ్వాలను చూస్తూ కులదైవానికి దండం పెట్టుకోండి. 45 డేస్లో కులదైవం ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది. ఇది ఒక రిచువల్ ఉంది. కమింగ్ టు ద టాపిక్, ధనాన్ని, లక్ష్మీదేవిని ఇంటికి ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలా? ఇంటి ముందు దీపం పెట్టాలి. పాయింట్ నెంబర్ 2, శుక్రవారం రోజు ఇంట్లో గొడవలు, చిరాకులు, అరుచుకోవడం, కోపం ఇలాంటి శుక్రవారం రోజు కట్ చేయాలా. ఓకే. పాయింట్ నెంబర్ 3, శుక్రవారం రోజు ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, శుక్రవారం రోజు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇవ్వాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు ఉంటారు, దైవం ఉంటుంది. అండ్ ఇంట్లో ఉన్న స్త్రీల్ని మనం 100% మనం గౌరవించాలి. సో ఆ గౌరవానికి ప్రతీకగా, ఆ ఇష్టానికి, ప్రేమకి ప్రతీకగా ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దైవ స్వరూపంగా మనం భావించి వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని రావాలి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ మిసెస్కి, మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ చెల్లెలకి, అక్కలకి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకి దే హ్యాస్ టు టేక్ సంథింగ్ అండ్ ఆఫర్ సంథింగ్. ఇప్పుడు ముఖ్యంగా ఫ్రైడే, అండ్ ముఖ్యంగా ఫ్రైడే రోజు భోజనం లేని వాళ్ళకి ఒక భోజనం పెట్టండి, ఒక పళ్ళు ఇవ్వండి, మంచి జరుగుతుంది. అండ్ శుక్రవారం రోజు చేసే రిచువల్ ప్రతి ఇది పవర్ఫుల్. ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే, రోజ్ ఫ్లవర్స్, చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉంటాయా, ఒక 108 రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకోండి. ఏం లేదు, ఒక 1 kg కొనుక్కొని కడిగి ఒక 108 పక్కన పెడితే 108 ఫిల్టర్ అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర ఓం శ్రీం శ్రీం 2918 అని చదివి ఒక పువ్వు ఆఫర్ చేయాలి. ఏమని చదవాలా? ఓం శ్రీం శ్రీం 2918. ఇక్కడ 2918, 2918, 2918 అని చదవకూడదు. ఇది లక్ష్మీదేవి డివైన్ కోడ్ 2918. ఓం శ్రీం శ్రీం 2918, ఓం శ్రీం శ్రీం 2918 అని 108 ఫ్లవర్స్ లక్ష్మీదేవి ఆఫర్ చేసేది. తెల్లారే లోపు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేస్తుంది. విచ్ మీన్స్ లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేస్తుందిరా స్వామి అని ఒక సంకేతం అని చెప్పొచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ మా, నేను ఒక 1,00,000 రెమెడీలు చెప్పుంటానేమో, ఫిల్టర్ చేసి ఒక టాప్ 10 తీస్తే ఇది ఒక రెమెడీ అందులో ఉంటుంది. ఓం శ్రీం శ్రీం అంటూ 2918 అంటూ ఒక రోజ్ ఫ్లవర్, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ లక్ష్మీదేవికి ఆఫర్ చేయాలి. అలాగా 108 ఫ్లవర్స్. అది ఎప్పుడు చేయాలా?
ఫ్రైడే. Friday. మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు. ఎన్ని వారాలు చేయాలి, ఎన్నైనా చేయొచ్చు. నీ ఓపిక కంటిన్యూస్గా కొన్నాళ్ళు చేయ, 100-200 రూపాయలకి మించి ఎక్కువ ఖర్చు లేదు కదా. ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. చేసే పద్ధతి అంత ఇంపార్టెంటో, పద్ధతి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇది చేయండి. అలానే ఇంకా చెప్పాలి అంటే శుక్రవారం రోజు సేమ్ లక్ష్మీదేవికి ఒక ఫ్లవరు పాలులో ముంచి ఆఫర్ చేయండి, ఒక ఫ్లవరు గంగాజలంలో ముంచి ఆఫర్ చేయండి, ఒక ఫ్లవరు తేనెలో ముంచి ఆఫర్ చేయండి. చేస్తూ ఓం శ్రీం శ్రీం అన్న, ఎవరైతే ఓం శ్రీం శ్రీం అన్న మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేస్తారో డబ్బుకు లోటు ఉండదు. ఓకేనా? ఓం శ్రీం శ్రీం, శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మణి ద్వీపం, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ప్రసిద్ధ మమగ్రహ అగచ్చ అగచ్చ శ్రీ మహాలక్ష్మియే నమః. ఇది మహాలక్ష్మి యొక్క బీజ మంత్రం. ఇలాంటి మంత్రాస్ని మనం ఫ్రైడే రోజు చాంటింగ్ చేస్తే డబ్బుకు లోటు ఉండదు. అండ్ అలానే ఇల్లు క్లీన్గా ఉండాలి. ఇంట్లో లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు ఎలా ఉండాలి? ముఖ్యంగా ఇంట్లో కిచెన్ క్లీన్గా ఉండాలి. కిచెన్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే ఇంట్లో కిచెన్ ఉంటుందో ఆ కిచెన్ వెనకాతల గాడ్ ఉంటుందా, వెనకాతల అంటే అవతల కాదు, లోపలే మన స్టవ్ పెట్టుకున్న ఆ గోడ దగ్గర చక్కగా క్లీన్ చేసుకొని శ్రీం అని రాయించుకోండి. ఏమని రాయాలా? శ్రీం, స్వస్తిక్ సింబల్ శ్రీం అని రాయండి పసుపు కుంకంతో. ధనం వస్తూనే ఉంటుంది. దీస్ ఆర్ ద ఫ్యూ రెమెడీస్ టు అట్రాక్ట్ గాడెస్ లక్ష్మి ఇన్ టు అవర్ హోమ్. అండ్ ఒక్కసారి లక్ష్మీదేవి వస్తే 7 generations తిరగలేదు. యాజ్ పర్ హిందీ కాస్మాలజీ 7 generations తిరుగు. లక్ష్మీదేవి చంచలమైనది, ఉండిపోతుంది. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము more than 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. Sure. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేము ఎన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా
భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌట్ లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపము నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేయేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు వంగు అంటే అటు వంగుద్ది, ఇటువైపు వంగు అంటే ఇటు వంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర
ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్ గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్ గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.